గుడ్ న్యూస్ చూద్దాం. హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఆన్లైన్లోనూ కొన్ని పన్నులను చెల్లించేందుకు ప్రజలకు వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నారు. ఇకపై వాట్సాప్లోనే ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ ఫీజు లాంటి కీలక రుసుములు చెల్లించే సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. ఆసక్తి గల సంస్థల నుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కోరుతూ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది జీహెచ్ఎంసీ. ప్రస్తుతం ప్రతి ఏడాది సుమారు 2,000 కోట్ల మేర ఆస్తి పన్ను వసూలవుతూ ఉండగా దాంట్లో సగం వరకు ఆన్లైన్ పేమెంట్స్ రూపంలో వస్తుంది. గూగుల్ పే, మై జీహెచ్ఎంసీ యాప్, పేటీఎం, ఇతర యూపీఐ ప్లాట్ఫామ్స్ తో పాటు వెబ్సైట్ల ద్వారా ప్రజలు ట్యాక్స్ ను పే చేస్తున్నారు. అయితే ప్రతిసారి పన్ను బకాయిలను గుర్తు చేయడానికి జీహెచ్ఎంసీ సుమారు 20 లక్షల ఎస్ఎంఎస్లు పంపాల్సి వస్తుంది. ఆ మెసేజ్లు పంపేందుకు పెద్ద మొత్తంలో ఖర్చు అవుతుంది. ప్రతి 1000 మెసేజ్లకు సగటున 52 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ వ్యయాన్ని తగ్గించేందుకు వాట్సాప్ బిజినెస్ అకౌంట్ ద్వారా పేమెంట్స్ చేపట్టాలి అనే ఆలోచనలో ఉంది బల్దియా. అంగన్వాడీ హెల్పర్స్ కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అంగన్వాడీ టీచర్స్ గా ప్రమోషన్ పొందే హెల్పర్స్ గరిష్ట వయసును 45 నుంచి 50 సంవత్సరాలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ తాజా నిర్ణయం వల్ల 45 ఏళ్లు దాటిన హెల్పర్స్ కు ప్రయోజనాలు చేకూరబోతున్నాయి. 45 నుంచి 50 ఏళ్ల వయసున్న మొత్తం అంగన్వాడీ హెల్పర్లు 4,322 మంది ఉన్నారు. వీరందరికీ అంగన్వాడీ టీచర్లుగా ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది. టీచర్స్ గా ప్రమోషన్ పొందాలనుకునే అంగన్వాడీ హెల్పర్స్ గరిష్ట వయసును 45 నుంచి 50 ఏళ్లకు పెంచే ఫైలుపై మంత్రి సీతక్క సంతకం చేశారు. త్వరలో అధికారిక ఉత్తర్వులు జారీ కాబోతున్నాయి. ప్రభుత్వ నిర్ణయంపై వీరు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో కొత్త రేషన్ కార్డులపై ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. కొత్త రేషన్ కార్డుల పంపిణీపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నెల 14వ తేదీన కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయబోతున్నట్టుగా ఆయన ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభిస్తారని తెలిపారు. రేషన్ కార్డుల కోసం వచ్చిన అప్లికేషన్స్ ను పరిశీలనకు ఈ నెల 13లోగా పూర్తి చేసి అర్హులైన వారికి ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 2.89 కోట్ల మందికి సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని, 99% మంది ప్రజలు ఈ బియ్యం తీసుకుంటున్నారని పేర్కొన్నారు.